ఇంకెప్పుడు ఇక్కడికి పిలవకండి, ఎందుకంటే పెత్తనం సురేష్ బాబు గారిది కాబట్టి. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ టు సుబ్బారావు గారు, సూనాన్ గారు, ది ఎంటైర్ టీమ్. ఇలా ఈ రోజుల్లో టిక్ టాక్లు, ఈ సోషల్ మీడియా ఉండే రోజుల్లో మన ట్రెడిషను, మన కల్చర్ని, మన లాంగ్వేజెస్ని ప్రిజర్వ్ చేసే ఈ స్టేజ్ డ్రామాసు చాలా ఇంపార్టెంట్. ఒక సొసైటీ, ఒక సివిలైజేషన్కి దీస్ ఆర్ ద బేసిక్, దీస్ ఆర్ ద రూట్స్. ఈ రూట్స్ని మీరు నిజంగా బాగా కాపాడుతున్నారండి. టు ఆల్ ది యాక్టర్స్, టు ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ కీప్ ఇట్ అప్. విల్ సీ వాట్ వీ కెన్ డూ ఇన్ ద ఫిల్మ్స్ ఫర్ యూ. ఇక్కడ సూనాన్ గారు, సుబ్బారావు గారు మీరు ఆర్గనైజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మై ఫాదర్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ అండి ఇక్కడ ఒకటి పెట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. మీరు యూ స్పీక్ సో వెల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. గౌరవనీయులు కాజా సూర్యనారాయణ గారికి నమస్కారం. నన్ను ప్రత్యేకంగా రమ్మని చెప్పటం వల్ల నేను నిజంగా చాలా బిజీగా ఉన్నాను. ఎక్కడో ఉప్పల్ నుండి అక్కడ ఒక చాలా మంచి కార్యక్రమం నుండి, చాలా మంచి కార్యక్రమం ఎందుకన్నానంటే పేదవారికి ఉచిత వైద్య శిబిరం అక్కడ జరుగుతుంది. ఆ ఉచిత వైద్యం శిబిరం నుంచి అది వదిలి కాజా సూర్యనారాయణ గారి ఆర్డర్ వల్ల ఇక్కడికి రావడం జరిగింది. రెండవది, నాకు రామానాయుడు గారు అంటే చాలా ఇష్టం, చాలా గౌరవం, చాలా ప్రేమ. నన్ను సినిమా నటుణ్ణి చేసింది శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, ది గ్రేట్ కోడి రామకృష్ణ గారు డైరెక్టర్గా. నా ఫస్ట్ పిక్చర్ ఈ ప్రశ్నకు బదులేదైనా అందులో రాజశేఖర్ గారు హీరో. ఆహుతి నా సెకండ్ పిక్చర్, అంకుశం నా థర్డ్ పిక్చర్. ఆహుతి అంకుశంతో నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఆకాశంలోకి. వారం రోజుల్లో 10 సినిమాల్లో బుక్ అయ్యాను అంకుశం రిలీజ్ అయ్యాక. అక్కడ నుండి ఎన్నో సినిమాలు కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో, అలాగే శ్యాంబాబు గారి. కనుక అలాంటి అంత స్పీడ్గా పోతున్నా కూడా నాకు ఎన్నో మంచి వేషాలు ఇచ్చారు రామానాయుడు గారు. వారు ఎంతో ప్రేమతో కట్టించారు. ఇది కట్టించేటప్పుడు నాకు తెలుసు, ఎందుకు కట్టించారో కూడా నాకు తెలుసు. కనుక ఆ ప్రేమ, ఆ అభిమానంతో నేను ఈ ప్రోగ్రాంకు ఖచ్చితంగా రావాలనుకున్నాను. ఇది నెంబర్ 2. నెంబర్ 3, చింతామణి నాటకం అంటే నాకు పిచ్చి ఇష్టం. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చింతామణి నాటకం అంటే ఇంత చెడ్డీ వేసుకొని మా అమ్మ నాన్నకు చెప్పకుండా పోయి నేను తెల్లవారులు నాటకం చూసిన రోజులు ఎన్నున్నాయో. అలాంటి నేను సినిమా యాక్టర్ అయ్యాక ఎన్నో సందర్భాల్లో ఎన్నో సంస్థలు నన్ను చింతామణి ఏమని కోరారు, కానీ నేను వేయలేకపోయాను. అది పొగరెక్కి ఏదో సినిమా స్టార్ అయినని కాదు సుమా, ఆ బిజీ వల్ల. అంటే నా అదృష్టం నేను బిజీగా ఉండటం. ఒక 16-17 సంవత్సరాలు రోజుకు 6 షిఫ్ట్లు నా షూటింగ్లు, 6 షిఫ్ట్లు. 6వ షిఫ్ట్ తెల్లవారుజామున 4 to 6 6వ షిఫ్ట్. రోజుకు 6 షూటింగ్లు చేసేవాడిని రోజుకి. అలాంటి బిజీలో నేను చేయలేకపోయినా. అబ్బా ఇది మిస్ అయ్యాను. ఇప్పుడు కూర్చొని కూడా అనుకుంటున్నా ఇది మిస్ అయ్యానే నేనని. ఒకటి అదైతే, రెండవది నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచాను. 3 సార్లుగా ఒక సినీ నటుడు ఓట్లు వేయించుకొని గెలిచిన సినీ నటుడు ఉన్నారో లేరో మీకే తెలుసు. 2 రాష్ట్రాలకు క్యాబినెట్ మంత్రిగా పనిచేశాను. ఆ బిజీలో కూడా అక్కడ కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా శబాష్ అనిపించుకున్నాను. ఇట్లుండాల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటే అనిపించుకున్నాను. మంత్రిగా కూడా అలాగే అనిపించుకున్నాను. మంత్రిగా నాకు ఆన్లైన్లో మార్కులు పెట్టారు చంద్రబాబు గారు. 97.4 మార్క్స్ నాకు పెర్ఫార్మెన్స్. కష్టపడ్డాను. అలా ఉండి కూడా ఈ నాటకం వేయలేకపోయాను. కానీ నాటకం చూడటానికన్నా నన్ను కాజా సూర్యనారాయణ గారు పిలిచారు, చాలా సంతోషం.
నేను ఇప్పుడు చెప్పినవన్నీ సినిమాల డైలాగులు కావండి, ఒరిజినల్ ఫైట్, లైఫ్తో ఫైట్. మీకు తెలుసా ఇవన్నీ? 3 సార్లు ఎమ్మెల్యే తెలుసా? మంత్రిగా పనిచేసే తెలుసా? 2012 సినిమాలు పూర్తయినాయి మొన్నటితో. ఇప్పుడు కూడా ఇంకా 10 సినిమాలు చేస్తున్నాను, సూపర్ క్యారెక్టర్స్. మళ్ళా బాబుమోను, జయహో 3 సినిమాలు రిలీజ్ అయినాయి ఆ ఓటీటీ. దాంట్లో 3 కూడా నా వలనే హిట్ అన్నారు. అహో అహో భగవానా ఏదో ఒక సినిమా, బామ్మ చెప్పిన కథ ఒక సినిమా, అది ఇంకొకటి సినిమా. 3 సినిమాలు కూడా నా వలనే ఆడుతున్నాయట. నాకు తెలియదు, నేను చూడలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈ చింతామణిని మిస్ అయినా ఇవాళ చూసినా, కొద్దిగా చూసిన చాలు, ఒక్క మెత్తుగా చేసిన మనకు అర్థమైపోతుంది కనుక, నాటకం తెలుసు కనుక ఏమనుకోవద్దు. నేను వెళ్తున్నాను, అక్కడ చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి మీ అందరికీ నా అభినందనలు, మీ అందరికీ నా నమస్కారాలు. కాజా సూర్యనారాయణ గారికి ప్రత్యేక నమస్కారం. అన్న రామానాయుడు గారు నాకు దైవ సమానం అని చెప్పాను, బాగా ఇష్టం అని చెప్పాను. ఇంకెప్పుడు ఇక్కడికి పిలవకండి, ఎందుకంటే పెత్తనం సురేష్ బాబు గారిది. కాబట్టి రామానాయుడు గారి కంటే పెద్దవారు కనుక సురేష్ బాబు గారు, నేను ఇందులో పాల్గొనడానికి ఈ వేదిక మీద అనర్హుండి. ఎందుకంటే కనీసం సభా మర్యాద, ఒక మాజీ మంత్రిని, ఒక స్టార్ని ఆయన చేస్తే కాలేదు, సినిమా ఇండస్ట్రీ చేసింది. కానీ నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.